వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. కౌంటింగ్ డే సందర్భంగా పోలీసు ఆంక్షలు. అంబాజీపేట పిఎస్ జూన్ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రజలకు పోలీస్ శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఈ సందర్భంగా అంబాజీపేట పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్, ఎస్ఐ కె చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పోలీసుపై అధికారుల ఉత్తర్వుల ప్రకారం రాజకీయ పార్టీలు కార్యకర్తలు ఎవరికి ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలిగించకుండా, లా అండ్ ఆర్డర్ను అతిక్రమించకుండా ప్రజలందరూ పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. ఎన్నికల కౌంటింగ్ కు అభ్యర్థి కౌంటింగ్ ఏజెంట్ కు మాత్రమే అనుమతి ఉంటుందని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అందుకు ప్రజలు సహకరించాలని అన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు జూన్ 4వ తారీఖున జరగబో కౌంటింగ్ సందర్భంగా జనరల్ పబ్లిక్కి, అదేవిధంగా ఆల్ పొలిటికల్ పార్టీస్కి మేము హెచ్చరికలు జారీ చేసేది ఏమనగా, కౌంటింగ్ సెంటర్ అప్పుడు కౌంటింగ్ రోజున ఓన్లీ క్యాండిడేట్ ప్లస్ కౌంటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అలౌ చేయబడుతుంది. అదేవిధంగా ఈ బైక్ ర్యాలీస్ కానీ అలాంటివి కానీ నిషేధించబడింది. తర్వాత బాణసంచా కాల్చడం కానీ, కవ్వింపు చర్యలు కానీ చేస్తే కనుక వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా 48 గంటల వరకు మనకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ పర్మిషన్లు అనేవి లేవు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం, మా పై అధికారులు, ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి, ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి అవకాశం కలిగించకుండా ప్రజలు మరియు పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని విధంగా రేపు పొద్దున్న కౌంటింగ్ జరిగే రోజు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా పోలీసు వారి నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఎవరైనా కానీ దీన్ని అతిక్రమించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేస్తే కనుక చట్ట ప్రకారంగా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము. ఇవన్నీ కూడా ఈ మీడియా ద్వారా పబ్లిక్కి తెలియపరిచే విధంగా మేము తెలియపరుచుకుంటున్నాము. నమస్తే. అదేవిధంగా ఈ గ్రామాల్లో కూడా దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ, తర్వాత ఆల్రెడీ మనకి 144 సెక్షన్ అనేది అమల్లో ఉంది. గుంపులుగా ఉండడం అవన్నీ కూడా చట్టరీత్యా న్యాయం. అవి చేసినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది. తర్వాత మరి ముఖ్యంగా యువతని హెచ్చరించేది ఏంటంటే, కవ్వింపు చర్యలతో పాల్పడతా వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే కనుక మన జిల్లా ఎస్పీ గారి ఆఫీస్ నందు సోషల్ మీడియా సెల్ అనేది ఒకటి కంటిన్యూగా మానిటర్ చేయబడుతున్నామే. అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, ఆ పోస్టులు కానీ ఎవరైనా పోస్ట్ చేసినట్టయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది కూడా యువత దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసే ప్రకటనలు ఏదైనా ఉంటే కనుక, జనాలకు వేరే గ్రూపులకి ఇబ్బంది కలిగే విధంగా ఏమైనా ఉంటే కనుక వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం.